ముఖ్యంగా ఫిట్స్ వచ్చేటువంటి వారు చేతికి గనక కంకణం వేయించుకోగలిగితే దీంతో తయారు చేయించుకొని చాలా వరకు చక్కటి ఉపశమనాన్ని కూడా మీరు పొందగలుగుతారు. ఈ మధ్య వేళకి కనుక ఉంగరాన్ని పెట్టుకోగలిగినట్లయితే డిప్రెషన్ వల్ల కలిగేటటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా వరకు తగ్గుతాయి. అంతేగాక శని ఇచ్చేటువంటి దోషాలన్నిటి నుంచి కూడా మీరు మంచి రక్షణను కూడా పొందగలుగుతారు. అంత హాయిగా తేలిగ్గా మనందరికీ కూడా ఉపకరించేటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ఈ పరిహారం. వీటిని మీరు కంసాలి వారు ఎవరికైనా సరే ఇచ్చి తయారు చేయమంటే వాళ్ళు చక్కగా తయారు చేసి కూడా ఇస్తారు. అయితే ఇలా తయారు చేయించుకున్న తర్వాత మీరు ధరించే ముందు అయినంత వరకు శని జపం చేసి అప్పుడు ధరించండి. చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి. మూలమంత్రం మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనయే నమః. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనయే నమః. అంతే. ఈ మంత్రాన్ని 2300 సార్లు జపం చేసి హాయిగా మీరు చేతికి ధరించండి. ఈ ఆభరణాన్ని అద్భుతంగా శని రక్షణ మీరు పొందగలుగుతారు. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా నారాయణ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. నారాయణుడి యొక్క దివ్యమైనటువంటి కరుణా కటాక్షాలకు పాత్రులమవుదాం. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. కరుణా పారవార వరుణాలయ గంభీర నారాయణ. నవనీరద సంకాశ కృత కలి కల్మషనాశ నారాయణ. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. యమునా తీర విహార ధృత కౌస్తుభ మణిహార నారాయణ. పీతాంబర పరిధాన సుర కళ్యాణ నిధాన నారాయణ. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. మంజుల గుంజాభూష మాయా మానుష వేష నారాయణ. రాధాధర మధురసిక రజనీకర కులతిలక నారాయణ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
పెట్టుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.